అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బిందునండి. ఈరోజు కేక్ రెసిపీ ఏంటంటే గ్యాస్ వెలిగించుకోకుండా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోగలిగే కేక్ రెసిపీ ఫ్రెండ్స్. పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోకుండా కేక్ను నేను ఏ విధంగా రెడీ చేశానో ఈ వీడియోలో చూసుకుందాం. నాతో పాటు రండి. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని పూర్తి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని 4 టీ స్పూన్ల పాలు, 2 టీ స్పూన్ల పంచదార వేసుకొని అందులోని ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని పంచదారని మొత్తం కరిగేలా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, పంచదార ఈ విధంగా కలిపాను కదా. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకొని 4 బ్రెడ్ పీసెస్ని తీసుకొని సైడ్న బ్రౌన్ కలర్ని ఈ విధంగా చాకు సహాయంతో 4 వైపులా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేశాను కదా. ఇప్పుడు ఈ పీసెస్ని పక్కన పెట్టుకొని 2 ఓరియో బిస్కెట్లు తీసుకొని వాటిలో ఉన్న క్రీమ్ని చాకు సహాయంతో ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఏ విధంగా తీసివేస్తున్న క్రీమును ఈ విధంగా మొత్తం బిస్కెట్లకు ఉన్న క్రీమును మొత్తం చాకు సహాయంతో బయటికి తీసుకోవాలి. ఇలా తీసివేసిన తర్వాత బిస్కెట్లని ఇలా చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పౌడర్ రెడీ చేశాను కదా. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గిన్నె తీసుకొని పౌడర్ మొత్తం ఆ గిన్నెలో వేసుకొని అందులోనే కొన్ని పాలు పోసుకుంటూ ఈ పౌడర్ని క్రీమ్ లాగా వచ్చేంత వరకు పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, క్రీమ్ అన్నది ఈ విధంగా రెడీ అయింది కదా, మీరే చూడండి. ఇప్పుడు ఈ క్రీమ్ని పక్కన పెట్టుకొని బిస్కెట్ నుంచి తీసిన క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని ఇలా స్పూన్ సహాయంతో కలుపుకొని అందులోనే 2 టీ స్పూన్ల పాలపిండి వేసుకొని కొన్ని పాలు పోసుకొని మెత్తగా ఈ క్రీమ్ని కూడా కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా క్రీమ్ అన్నది కలిపాను కదా. ఇప్పుడు ఈ క్రీమ్ని కూడా పక్కన పెట్టుకొని ఏదైనా ఒక ప్లేటు లేదా కేక్ పెట్టుకునే స్టాండ్ పెట్టుకొని అందులోనే కొంచెం బిస్కెట్ క్రీమ్ రాసుకొని బ్రెడ్ పెట్టుకొని ముందుగానే పాలు కలర్ కలుపుకున్నాం కదా, ఆ పాలని కొన్ని పోసుకొని చూడండి నేను ఏ విధంగా బ్రెడ్ నిండా పాలు పోస్తున్నానో ఇలా మొత్తాన్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్ క్రీమ్ని పైన ఇలా సమానంగా పరుచుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ పీసెస్ పెట్టుకొని మళ్ళీ పాలు అన్నది బ్రెడ్ మీద పోసుకొని మళ్ళీ క్రీమ్ రాసుకోవటమే. ఇలానే బ్రెడ్ పీసెస్ మీద పాలు క్రీమ్ రాసుకోవాలి అన్నిటికీ. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా క్రీమ్ రాశాను కదా, మళ్ళీ బ్రెడ్ పీసెస్ క్రీము ఇలా పాలు పోసుకొని కేక్ను రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తాన్ని రాసుకున్న తర్వాత మిగిలిన క్రీమ్ని సైడ్న ఇలా మొత్తాన్ని క్రీమ్ రాసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా రాస్తున్నా సైడ్న కూడా ఇలానే మొత్తం బిస్కెట్ క్రీమ్ రాసుకున్న తర్వాత కేక్ చుట్టూ క్రీమ్ అన్నది ఇలా పడి ఉన్నది కదా, ఇలా నీట్గా ఏదైనా టిష్యూ పేపర్ ద్వారా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేశాను కదా. ఇప్పుడు ఈ కేక్ పైన మనం ముందుగానే క్రీమ్ అనేది రెడీ చేసుకున్నాం కదా, బిస్కెట్ క్రీమ్ అని పాలు కలిపిన ఆ క్రీమ్ మొత్తం ఇలా కేక్ మీద వేసుకున్న తర్వాత డెకరేషన్ కోసం మనం ముందుగానే బ్రెడ్ పీసెస్ని సైడ్ని కట్ చేసిన పీసెస్ని ఇలా చిన్న చిన్నగా మీకు ఇష్టం వచ్చిన షేప్లో డెకరేషన్ చేసుకోవటమే. చూడండి, నేనైతే ఈ షేప్లో డెకరేషన్ చేశాను ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే పాలు కలర్ కలుపుకున్న పాలని ఈ పీసెస్ మీద కలుపుకుంటే కేక్ అన్నది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈ బ్రెడ్ పీసెస్ మీద ఈ విధంగా పోసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. చూసారుగా ఫ్రెండ్స్, గ్యాస్ అన్నది వెలిగించుకోకుండా ఇంట్లో ఉన్న బిస్కెట్ బ్రెడ్తో నేను ఏ విధంగా కేక్ అన్నది రెడీ చేశానో ఇది రుచి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ని పిల్లలు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, గ్యాస్ వెలిగించుకోకుండా కేక్ను నేను ఏ విధంగా రెడీ చేశానో ఈ వీడియోలో మీకు చూపించాను. నేను చేసిన ఈ కేక్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేసి బాగుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. క్రిస్మస్ సందర్భంగా ఇంట్లో ఉన్న వస్తువులతో కేక్ రెసిపీస్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.